ఎరా ఎర్రబాయ్, ఈ ఏడు మీ ఊళ్ళో శివరాత్రి ఉత్సవాలు చేయలేదేంట్రా? మా శివరామయ్య గారే పుట్టెడు దుఃఖంలో ఉంటే శివరాత్రి సంబరాలు ఎలా చేసుకుంటామయ్యా? నమస్కారం అయ్యా. నమస్కారం. పిలిపించారట? మన ఊరి శివాలయం కట్టిన దగ్గర నుంచి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా పూజలు జరిగేవి. ఈ మధ్య చాలా రోజులుగా పూజలు జరగటం లేదని విన్నాను. మన ఊరింత పచ్చగా సస్యశ్యామలంగా ఉందంటే అదంతా సర్వేశ్వరుడిదయ. ఏ అరిష్టం రాకముందే యథావిధిగా మళ్ళీ పూజలు పునస్కారాలు జరిపించండి. ధూపదీప నైవేద్యాలతో కళకళలాడేట్టు చూడండి. వెళ్ళండి. అలాగేనయ్యా. అయ్యగారు, ఊరి బాగోగుల గురించి ఆలోచించే మీరు మీ తిండి తిప్పుల గురించి ఆలోచించరా? మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే దిగులు పడిపోతే మేమంతా ఏమైపోతాం? ఆ దిగులే నా ఆకలిని చంపేసింది. అయినా బతికుండి ఎవరిని ఉద్ధరించాలని. అయ్యా, అవును, అడగకుండానే ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి కూతురునిచ్చాడు. రత్నం లాంటి మనవాణ్ణిచ్చాడు. 7 తరాలు తిన్నా తరగని ఐశ్వర్యాన్నిచ్చాడు. కానీ నా కూతురికి ₹1 పెట్టి పూలు బొట్టు కొనివ్వలేని దౌర్భాగ్యం చేశాడు. ఎంతో మందికి నా కూతురు తాళి బొట్లు దానం చేసింది. కానీ ఈనాడు దాని మెళ్ళలోనే తాళి కరువైంది. మళ్ళీ నా కూతురికి పసుపు కుంకుమ తాళిబొట్టు ఇవ్వమని ఏ భగవంతుణ్ణి వేడుకోను, ఏ దేవుణ్ణి అర్థించు. గంగా, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? అదేంటి అయ్యగారు? నా కూతురు జీవితం సరిదిద్దమని ఆ దేవుడికి విన్నవించుకోవటం సమంజసమేనంటావా? ముమ్మాటిగా అయ్యగారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నా కూతుర్ని ఎవరైనా చేసుకుంటారా? ఎందుకు చేసుకోరండి? దేవతలాంటి అమ్మాయి గారిని ఎవరైనా కళ్ళకత్తుకొని చేసుకుంటారు. ఆ పని నువ్వే ఎందుకు చేయకూడదు? బాబు గారు, నేను అమ్మాయి గారు నేను పిచ్చి మొక్కలు అంటాడు. బాబు గారు, నన్ను చేరదీసి తులసి మొక్కం చేశారు. నేను మీ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సి ఉండే కానీ మీ చేత కాళ్ళు కడిగించుకునే అర్హత లేనివ్వండి. మీరు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను బాబు గారు. అందుకే చెయ్యి దాచి అడుగుతున్నాను. నా కూతురి జీవితానికి ప్రాణం పోయినా. ఏమిటి మీరు? పార్వతి, నా మాట వింటలే. అమ్మా పార్వతి, చూడమ్మా, నేను ఇవాళ ఉంటాను, రేపు పోతాను. ఈ దీపం ఆరిపోయే ముందు నీ జీవితంలో మళ్ళీ వెలుగు చూడాలనుకోవటం తప్ప అమ్మా. అమ్మా పార్వతి, నిన్నొక అనాథగా వదిలేశానన్న దిగులుతో పోయేదానికంటే నిన్నొక ఇంటి దాన్ని చేశానన్న తృప్తిగా నాకు చివరి రోజుల్లో మిగిల్చమ్మా. ఇదేనమ్మా ఈ తండ్రి కోరిక. అది కదానా, నాకు 5 ఏళ్ళు కొడుకున్నాడు. అలాంటి నాకు మళ్ళీ మీరు చెప్పే మాట వినడానికి నా మనసు అంగీకరించడం లేదు. చూడమ్మా, నీ కొడుకు గురించి ఒక తల్లిగా నువ్వు ఆలోచిస్తున్నావు, నా కూతురు గురించి ఒక తండ్రిగా నేను ఆలోచిస్తున్నాను. మీ ఇద్దరి భవిష్యత్తు మనసులో పెట్టుకునేనమ్మా ఈ నిర్ణయానికి వచ్చాను. నా మాట కాదనకు తల్లి.